1977 ఏప్రిల్ 28 సినీ ఫీల్డ్కు సువర్ణాక్షరాలతో రాయదగ్గ దినం. ఎందుకంటే ఆ రోజే అడవి రాముడు సినిమా రిలీజ్ అయ్యింది. కొత్త రికార్డులకు నాంది పలికింది. మొదటి రిలీజులోనే 100 రోజులు 32 కేంద్రాలు, 175 రోజులు 16 కేంద్రాలు, 200 రోజులు 8 కేంద్రాలు, 365 రోజులు 4 కేంద్రాల్లో ఆడి ఒక కొత్త రికార్డులు కోట్లు కలెక్ట్ చేసింది. ఒక రాష్ట్రంలో 4 కేంద్రాల్లో సంవత్సరం ఆడడం అసలు అది కొత్త రికార్డు. గతంలో షోలేకు మహారాష్ట్రలో 3 కేంద్రాలు ఆడిందని భారతదేశంలో చెప్పుకోదగ్గ రికార్డు. ఈ రికార్డులన్నీ 1981 ప్రేమాభిషేకం వచ్చే వరకు అలాగే ఉన్నాయి. సరే, అడవి రాముడు అంత గొప్పగా ఆడడానికి కారణం సినిమాస్కోప్, అడవిలో తీయడం, నిజంగా పిక్చరైజేషను, ఆ తర్వాత పాటలు, రామారావు యాక్షను, జయప్రద, జయసుధ, నాగభూషణం, సత్యనారాయణ, ఆ కథ, అది ఒక అడవికి సంబంధించిన కథ. రేంజర్గా నటించారు ఎన్టీ రామారావు. ఆ రేంజర్గా ఉండేటువంటి సమస్యలు ఏ రకంగా అక్కడ స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది, ఏ రకంగా ఒక రేంజర్ ఎదుర్కొంటాడని. ఇది రాజ్ కుమార్లో కన్నడ చిత్రం గంధదను ఆధారంగా తీసుకొని అనేక మార్పులు చేర్పులతో ఈ అడవి రాముడు తీశారు. సరే, అడవి రాముడు సినిమా ఎంత గొప్పగా ఆడడానికి పాటలు ముఖ్యమైన కారణం. మొదటి పాట మనిషే పుట్టినవాడు కారాడు మట్టి బొమ్మ కృషి ఉంటే అనే పాట అద్భుతమైన కౌన్సిలింగ్ పాట. ఎన్నో సందర్భాల్లో ఈ పాటను కౌన్సిలర్స్ పాడుతూ ఉంటారు. తర్వాత అమ్మ తోడు అబ్బ తోడు నా తోడు, తర్వాత ఎన్నాళ్ళకెన్నాళ్ళకు, ఆ తర్వాత ఆరేసుకోపోయి పారేసి. ఈ పాట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు రేడియోలో వచ్చేది, ప్రతి ఒక్కరూ ఈ పాటను పాడేవారు. తర్వాత కుహు 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 అనే ఒక పాట, తర్వాత క్లైమాక్స్లో చూడరా 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 అని ఒక పాట. సినిమా కుర్రవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు నచ్చేదనమాట. కుర్రవాళ్ళు ఈ చక్కగా అడవి, జంతువులు, తర్వాత పిక్చరైజేషను, ఆ నేచరు, ఎన్టీ రామారావు యాక్షను అద్భుతంగా ఉండేది. ఈ సినిమా థియేటర్లో ఎలా ఉండేదంటే ఫస్ట్ టైం చూసేవాడు ఎవడు ఉండేవాడు కాదంట. అప్పటికి ఎన్నోసార్లు 10 సార్లు 5 సార్లు ఎన్నోసార్లు అంటే 10 సార్లు చూశాను అని చెప్పుకునేవారే కానీ మొదటిసారి అనేటువంటి ఆలోచన లేదు, అలా ఆడలేదు. అసలు ఈ సినిమా సెంటర్లు కూడా తక్కువ వచ్చాయనుకుంటాను. ఎందుకంటే ప్రింట్ అవసరం వచ్చి బీసీ సెంటర్స్లో బలవంతాన సినిమా ఎత్తేసారని, కలెక్షన్స్ ఉన్నా కూడా తీసేశారని అంటూ ఉంటారు. ఈ రకంగా ఎన్టీ రామారావు క్రేజ్ లెగసీ ఎక్కడికో వెళ్ళిపోతే రాఘవేంద్ర క్రేజ్ కూడా ఈ అడవి రామారావు పేరుతో ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఇక నా భూతో నా భవిష్యత్ ఇలాంటి ఇయర్స్ రికార్డ్స్ మరిచిపోవాల్సిందే. అవి నాగేశ్వరరావు రామారావుకే అంకితమైన.